ఠక్కూర్ పద్మారెడ్డి, గ్రామం టీ రేపాక గ్రామ పంచాయతీ, మండలం ఆత్మకూరు ఎం మండలం, డిస్టిక్ యాదాద్రి భువనగిరి డిస్టిక్, ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ ఆలేరు. ప్రజెంట్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ప్రభుత్వ విప్పు. నా విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ చేసిన నేను. ఇంటర్మీడియట్ అయిపోయిన కాంచి నా ఓటు వచ్చిన కాంచి కాంగ్రెస్లోనే కొనసాగుతున్నాం. ఎప్పుడైనా సరే ఎవరెవరు ఎక్కడ ఏ పార్టీలకు పోయినా కానీ సరే మనం లబ్ధి చెందినా చెందకున్నా కానీ ఇక మనం పెద్ద కాంట్రాక్టర్ కాదు, వ్యవహారం అది కాదు. ఇక మనం వెళ్ళకపోతే ఏముందని మనం నాకు ఓటు వచ్చిన కాన్సరి కాంగ్రెస్లోనే ఉన్నాం. అది మా గ్రామ పంచాయతీ కబరాయిపల్లి ఉండే గతంలో. కబరాయిపల్లి ఉన్నప్పుడు 82, 83లో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా చేసినాం అక్కడ. ఇక అప్పటి నుంచి ఇక అది అయిపోయినాక తర్వాత మా ఊరు గ్రామ పంచాయతీ అయింది. కానీ గ్రామ పంచాయతీ అయిన కాంచెలు కూడా మా ఊరికి ఇప్పటివరకు ఎప్పుడు కూడా జనరల్ రాలేదు. ఎప్పుడు బీసీ వస్తుంది, ఎస్సీ మహిళ వచ్చింది, ఎస్సీలకే వస్తుంది. ఇక మనం ఎప్పుడేం పోటీ చేయలేదు. ఇక ఇక ఇప్పుడైతే ఒకవేళ జనరల్ వస్తే పోటీ చేయడానికి అవకాశం వస్తే ఉందామనేది ఆలోచనలోనే ఉన్నాము. ఇక ఉంటే మరి ఇక మన ఊర్లోకి మన ఓటు అడగడానికి అంటే ఎట్లా అడుగుతాము, ఏం చేస్తామని అంటే మనకి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఊర్లలో చిన్న ఊరు ఇది చిన్న సమస్యలే ఉంటాయి, పెద్ద సమస్యలే ఉండవు. రేషన్ కార్డులు కావాలంటే, లేకుంటే సీసీ రోడ్లు కావాలన్నా, మోరీలు కావాలన్నా, ఇంకేమైనా కావాలన్నా, ఇండ్లు కావాలన్నా ఇక ఏ ఒకటి సరే మన గవర్నమెంట్ ఉన్నది. మా ఎమ్మెల్యే గారు కూడా మాకు ఎప్పుడైనా అందుబాటులోనే ఉంటాడు కాబట్టి ఈ అటువంటి పనులు చేయించడానికి అని అనుకోవడం అని ఓటు అడగడం అనేది మా ఆలోచన. ఇక విద్యాభ్యాసం ఇక ఇంటర్మీడియట్ చేసిన. ఇంటర్మీడియట్ తర్వాత ఇక అప్పట్లో ఇంటర్మీడియట్ ఎప్పుడు 84, 83, 84లో చేసిన నేను. ఇక చేసినప్పుడు ఇక అప్పుడు ఇక అమ్మ నాన్న ఇట్లా వ్యవసాయం అప్పుడు ఇక అప్పటి ట్రెండ్కి ఇప్పటి ట్రెండ్కు వేరు. ఇప్పుడేమో మనం చదువుకోవాలి, జాబ్ చేయాలనేది ఉండే. కానీ అప్పుడు ఇక పెద్ద పెద్ద ఎడ్లు బండ్లు వ్యవసాయం కథ అంతా పెట్టి ఇక నువ్వు చదువుకొని జాబ్ చేసి నువ్వు ఎక్కడో పోతే ఈడ ఎడ్లు ఎట్టుపోతాయి, బండ్లు ఎట్టుపోతాయి, ఏమేమి ఎట్టుపోతాం అన్న ఆలోచన ఇంటర్మీడియట్ చేసి ఆపేసినాం. ఆ నుంచి అగ్రికల్చర్ చేసిన. ఒక 5-6 సంవత్సరాలు అగ్రికల్చర్ అయిపోయినాక ఇక మోత్కూరులో ఏదో చిన్న చిన్న పనులు అవి ఇవి అదే కొన్ని రోజులు ఫైనాన్స్ పెట్టుకున్నాం. అదే చిన్న ఫైనాన్స్, డైలీ ఫైనాన్స్ అట్లా పెట్టుకొని అదో కొన్ని రోజులు నడిపినాం. ఇక ఆనిచలు తీసేసి ఇక ప్రజెంట్ అయితే ఖాళీగానే ఉంటున్నాం. ఇక ఊరు వరకే ఉన్నాం, ఊరు వరకే చేసుకుంటున్నాం ఏమైనా పనులు ఉంటే. ఇక మనకు రాజకీయంలో రావాలని, కాంగ్రెస్లో రావాలని ప్రోత్సహించింది అయితే ఎవరు లేరు. ఇక నా ఇష్టంతోనే నేను నాకు ఓటు వచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్లోనే కొనసాగుతున్నా. ఇప్పటి కూడా కాంగ్రెసే, ఎప్పుడైనా కూడా కాంగ్రెస్. ఇక ప్రత్యేక తెలంగాణ వచ్చింది కానీ వచ్చినా కూడా ఇక కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇక వాళ్ళే ఇక సరే ఈ ప్రజలకు కూడా ఇంతో అంతో చేసిరు. కానీ ఇక వాళ్ళే పెద్ద కుంభకోణాలు చేసి అవి చేసి పెద్ద ప్రయోజనం అయితే ఏం చేకూరలేదు. ఆయన అప్పులు మాఫీ చేస్తా అన్నాడు, ప్రతిసారి ఇంత చేస్తా అన్నాడు, ఏది లేదు. ఒకసారి 25,000 అన్నాడు, అది అంతవరకే సరిపోయింది. ఇక వాళ్ళ జోలే నింపుకోవడం వరకే సరిపోయింది. ఇక అది ఎందుకు అమలు చేయలేకపోయిందంటే అమలు చేయడానికి సిద్ధంగానే ఉన్నారు. అధికారంలో వచ్చినాక తొందరలోనే చేసుకుంటూ వస్తున్నారు. బస్సు అంటే ఏంది, బస్సు ఫ్రీ పెట్టిర్రు. ఈ 200 యూనిట్ల కరెంట్ పెట్టిర్రు. సిలిండర్ కూడా 500కే ఇస్తామన్నారు, ఆ సిలిండర్ 500కు ఇస్తుర్రు. కొన్ని చేసుకునే వస్తున్నారు. కానీ ఇక ఆర్థికంగా అప్పుల దివాలా ఉన్నది మన రాష్ట్రం. కేసీఆర్ దివాలా తీయించిండు కాబట్టి ఇక చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. ఈ రుణమాఫీ అయితే చేస్తామని అంటారు, చేస్తాం అంటారు. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టిర్రు. అవి మళ్ళీ ఈ రోజు కూడా నిన్న కూడా రేషన్ కార్డు లేని వాళ్ళకు లేదు రుణమాఫీ అని అన్నారు. కానీ మళ్ళీ ఇవాళ తెల్లారే వరకు మళ్ళీ అట్లేం లేదు. రేషన్ కార్డు లేకపోయినా కానీ ప్రతి ఒక్కరూ అప్పు తీసుకున్న వాళ్ళు ఇది బంగారం తాకట్టు పెట్టిన అప్పు కాకుండా వ్యవసాయం మీద, అగ్రికల్చర్ మీద తీసుకున్నది పాస్బుక్లు ఉన్నాయి మాత్రం కంపల్సరీ మాఫీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. పేపర్లో కూడా ఇవాళ కూడా ఏమొచ్చిందంటే ప్రజెంట్ 18 తారీఖు నాడు సాయంత్రం 4 గంటల వరకు 18 తారీఖు నాడు సాయంత్రం 4 గంటల వరకు మీ అకౌంట్లలో 1 lakh ప్రజెంట్ తక్షణమే వేస్తా అంటుండు. ఈ రైతులకు వేస్తా అంటుండు. పాస్బుక్ పెట్టి పైసలు అయితే ఎవరు తీసుకున్న అప్పులు తీసుకున్న వాళ్ళకు కంపల్సరీ రేపు సాయంత్రం 4 గంటల వరకు 1 lakh వేస్తా అంటుండు. చేస్తాడనే నమ్మకం కూడా మాకున్నది. ఇంకా కూడా చేస్తాడు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడానికి కూడా పాటుపడుతుర్రు. ఇక హామీలు నెరవేర్స్తామంటారు, చేస్తామని అంటారు. కానీ ఇక అది బడ్జెట్ లేకనే ఏదో కొద్దిగా టైంపాస్ జరుపుకుంటూ వస్తారు. కానీ ఖచ్చితంగా ఈ అన్ని హామీలు అన్నీ నెరవేరడానికి ప్రభుత్వం అయితే పాటలు పడుతుర్రు. ఇక ఇది వ్యతిరేకిస్తున్నారు అంటే ఇప్పుడు ఇక దాని ప్రతిపక్ష వాళ్ళు ఏంటంటే తీసేస్తే లొల్లి పెడతారు. కానీ
లొలి పెట్టని పెట్టకపోని ఇక వాళ్ళు అనేది అంటనే ఉంటారు కానీ అది తీసేయడమే కరెక్టు. ఇప్పుడు ఏంటంటే పైసలు పెట్టుకొని పోయేటోళ్ళు ఏమో నిల్ ఉచిత బస్సు ప్రయాణం మీద పైసలు పెట్టుకొని డబ్బులు పెట్టుకొని పోయేటోళ్ళు ఏమో నిలబడిపోతురు, బస్సులలో ఏలాడబడిపోతురు, పనిపాట లేకుండా ఆడవాళ్ళు వచ్చి అడ్డగోలుగా ఎక్కుతురు, మొత్తం బస్సులు కిక్కిరిచిపోతున్నాయి, ఆ బస్సులే ఆపుతలేరు. అది తీసేయవలసిందే ఉచిత ప్రయాణం బస్సు. తెలివి లేక అనేది ఏం కాదు కానీ ఇక వాళ్ళు సరే వసతి ఉంటుంది కదా, సరే ఊరికి ఆడుకో ఈడుకో పోయేటోళ్ళు ఉంటారు, తల్లిగారింటికో బిడ్డల ఇంటికో పోతారు, సరే వాళ్ళకు 100 200 పోయినప్పుడల్లా ప్రయోజనం చేకూరుతుందని పెట్టిరు కానీ అది అది ఆ లేడీస్ కరెక్ట్ వినియోగించుకుంటలేరు దాన్ని. అవసరం లేకున్నా కానీ ఇంకా బస్ కిరాయి లేదు కదా, పైసలు లేవు, పని ఏం లేదు ఇంటికాడ, బస్ కిరాయి లేదు, పోయేద్దాం బిడ్డకాడికి పోయేద్దాం అడిగి పోయేద్దాం ఇడిగి పోయేద్దాం ఉత్తగానే పోతురు తిరుగుతురు. అది బస్సు తీసేయవలసిందే. అది ఉచిత బస్సు ప్రయాణం తీసేయాల్సిందే. అన్నీ కంపల్సరీ 100% ఉచిత, అన్నీ నెరవేరుస్తాయి, కాకపోతే టైం పడుతుంది. మనం ఎప్పుడు పదవులు కూడా నేను ఎప్పుడూ ఆశించలేదు, పదవుల గురించి కూడా ఎప్పుడూ ఆశించలేదు. కాకపోతే ఈ 3-4 ఏళ్ళ నుంచి వెళ్ళి ఫ్రీగా ఉంటున్నా. ఈ హైదరాబాద్లో పిల్లలు ఉంటారు, ఆడ ఇల్లు కట్టుకున్నాం, అటు ఇటు తిరుగుతున్నా కానీ నేను కూడా పదవులు కావాలని ఎప్పుడు కూడా ఆశించలేదు, దేని కూడా అడగలేదు నేను. ఆ ప్రజలకు ఇక మేము ఏం చెప్తామంటే మా ఊరు సమస్యలు ఏదున్నా మన రేషన్ కార్డు కానీ, లేకుంటే నీకు నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళకు ఇండ్లు కానీ, రోడ్లు కానీ, మోరీలు కానీ, ఇంకేమన్నా సమస్యలు ఏమైనా ఉంటే ఆ పనులు కానీ మాకు ప్రజెంట్ విప్పు ఉన్నాడు కాబట్టి మా ఎంపీ గారు కూడా భువనగిరి ఎంపీ గారికి ఉన్నాడు, ఆయన కూడా పరిచయమే మాకు, ఈయన ఉన్నాడు కాబట్టి ఏ పనులైనా ఊరు వరకు చేయించుకొస్తాము అని చెప్తాం. మా గ్రామ పంచాయతీలో చేయాలని మా ప్రభుత్వం ఉన్నది, మాకు ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ప్రభుత్వం ఉన్నది, అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ పనులైనా చేయించుకోగలిగే నమ్మకం ఉన్నది మాకు. ఈ మేనిఫెస్టో అంటే ఇక ఇదే మనకి వాళ్ళకి కావాల్సింది కూడా రేషన్ కార్డులు, ఇండ్లు, రోడ్లు ఒకటి కావాలి, డ్రైనేజీలు, ఇది ఊర్ల జనాలకు, టీరేపాక జనాలకు ఇక సీసీ వాళ్ళకి కావాల్సింది రోడ్లు బాగుండాలి, తాగునీరు ఒకటి సక్రమంగా రావాలి, తాగునీరు ఇబ్బంది లేకుండా ఒకటి చూడాలి, ఈ కరెంటు వీధి లైట్లు కానీ కరెంటు ప్రాబ్లం లేకుండా చూడాలి. ఇక రేషన్ కార్డులు, ఇండ్లు గవే ఉంటాయి. ఇక ఏమన్నా అప్పులు ఇట్లు అంటే ఇక అప్పులు ఇక బ్యాంకులలో ఇక అది ఇప్పుడు మాఫీ అయినాక రేపు బాగా బుక్కులు పెట్టుకొని వాళ్ళు ఇక అది బ్యాంకులో ఇస్తాం, అది ఎట్లా ఉంటుందో కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే పనులు మాత్రం చేయించుకొస్తాం అనేది నమ్మకం అయితే మాకు ఉన్నది, చేయించగలుగుతాం. ఈ పనులు అన్నీ చేస్తాం, రేషన్ కార్డు కానీ ఇండ్లు కానీ మేము గెలిచినాక అది అవకాశం వస్తే జనరల్ వస్తే మనం నిలబడి గెలిస్తే వాళ్ళకు జనాలకు ఏ పనులు కావాలన్నా పైన ప్రభుత్వం ఉన్నది, ఎమ్మెల్యే ఎంపీ ఉన్నాడు కాబట్టి చేయించుకోగలిగే నమ్మకం మాకు ఉన్నది, 100% చేయించగలుగుతాం. అది బెల్ట్ షాపులు బంద్ చేయడమే కరెక్టు. ఈ బెల్ట్ షాపులు ఉంటే ఇక ఈ పనిపాల లేని వాళ్ళు ఉదయం 4 గంటలకే పోయి 5 గంటలకే పోయి తాగొస్తారు, వాళ్ళు ఒళ్ళు పాడైపోతుంది, ఇల్లు గుల్ల అవుతుంది, ఇంట్లో పంచాయతీలు అవుతున్నాయి, తాగినాక ఓడు సావడం అటువంటివి కూడా ఇక అది తాగినాక ఎక్కువ అయినాక వాడు ఏం చేస్తాడో ఏం మాట్లాడతాడో కూడా అర్థం కాదు. ఊరుకో 4-5 అట్లా ఉన్నారు తాగేటోళ్ళు చెడగొడతోళ్ళు. బెల్ట్ షాపులు అనేది క్లోజ్ చేయడం కరెక్టు. ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, యువతకదే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. ఇక మేము ఇచ్చే సందేశం అంటే యువతకు కానీ ఓటర్లకు కానీ ఎవరు కానీ తాపీయడం కానీ లేకుంటే డబ్బులు వంచడం కానీ ఇటువంటిది ఏం జరగదు. సరే మనం ఇది చేస్తాము అది చేస్తాము, మనం మంచి పనులు చేస్తాము, ఏదైనా నీకు పని పడ్డదనుకో చేసుకొస్తాము, మాకు ఓటేయమని అడుగుతాం అంతే తప్ప కానీ లేకపోతే మందు తాపీయడం కానీ 1000 పంచడం కానీ అటువంటిది జరగదు. మన వ్యక్తిత్వాన్ని బట్టి మన వ్యవహారాన్ని చూసి వాళ్ళు మనతో రావాల్సిందే, వాళ్ళు మనకు ఓట్లు వేయాలి అంతేగాని మనమైతే డబ్బులు కానీ మందులు కానీ విచ్చలవిడిగా పెట్టేదేమీ ఉండదు. 100% చేస్తారు, 100% చేస్తారనే నమ్మకం మాకు ఉన్నది, చేస్తామని చెప్తున్నారు, వాళ్ళు కూడా చేస్తారు.